హాయ్ గైస్, వెల్కమ్ టు రెగ్యులర్ ఇన్ఫోస్. ఈ ఛానల్లో మీ స్టడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. యా ఫస్ట్గా ఈ వీడియోలో చెప్పుకునే ఫుల్ ఇన్ఫర్మేషన్ని 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్గా వినండి. సిఎస్సి ఫస్ట్ టు 4 ఇయర్స్ క్లియర్ రోడ్ మ్యాప్. ఇంత పెద్ద ప్లేస్మెంట్స్ కాంపిటీషన్లో మీరు ఒక్కరు ఎలా క్లియర్ చేయాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్గా ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ 4 ఇయర్స్లో ఎలా పర్ఫామ్ చేయాలో ఒకసారి క్లారిటీగా చెప్పుకుందాం. 1 by 1 ఇయర్స్లో ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి, ఎలాంటి టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి మాక్ ఇంటర్వ్యూస్లో ప్రాక్టీస్ చేయాలి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా ఏ ఇయర్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలో మేము క్లియర్గా చెప్తాం. సో ఎక్కడైనా ఏమైనా డౌట్ వచ్చినా ప్లీజ్ కామెంట్ చేయండి. అక్కడ మేము ప్రతి ఒక్క కామెంట్స్కి రిప్లై ఇస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసే ఫస్ట్ పాయింట్ ఇది. ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాం అండ్ ఎంసెట్ క్రాక్ చేసి మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుంటాం. అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక మంచి ప్లేస్మెంట్తో బయటకు వెళ్దామని అనుకుంటారు. కానీ ఏ స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్గా స్టార్ట్ చేయరు. ఇదే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్. మనకి 4th ఇయర్లో బెస్ట్ ప్లేస్మెంట్స్ బయటకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో ఒకసారి క్లారిటీగా చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు ఫోకస్. ఫస్ట్గా మీరైతే ఫస్ట్ ఇయర్లో కాలేజ్ చెప్పిన కోర్సెస్ కాకుండా మీరు సపరేట్గా హాఫ్ అన్ అవర్ అయినా పక్కాగా స్పెండ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో మీకు సి ఉండొచ్చు క్లాస్లో. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లో సి ఉంటాయి చాలామంది కాలేజెస్లో. బట్ మీరు సి కాలేజ్లో నేర్చుకుంటూ సి ప్రోగ్రామ్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ 2 సెమిస్టర్ ఫుల్గా సి నేర్చుకోవాలి. బేసిక్ కంప్యూటర్స్ అండ్ పైథాన్ ఈ రెండింటి మీద బేసిక్స్ ఉన్నా చాలు. సి ఫుల్గా నేర్చుకొని పైథాన్ అండ్ డేటా స్ట్రక్చర్స్ని బేసిక్స్ నేర్చుకోండి. అది బెటర్ మీకు. ఎప్పుడైతే సి ప్రోగ్రామింగ్ ఫుల్గా నేర్చుకుంటూ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ పైథాన్ మీరు స్లోగా బేసిక్స్ నేర్చుకుంటారో మీ కోడింగ్ పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్గా అవుతుంది. మీ లాజికల్గా కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్గా మాత్రం సి అండ్ C++లో ఒకటి పక్కాగా నేర్చుకోండి. సి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క లాంగ్వేజెస్కి సి మాత్రం బేసిక్ లాంగ్వేజ్గా మీకు అనిపిస్తుంది. సో సితో స్టార్ట్ చేస్తే మీకు బెస్ట్ రోడ్ మ్యాప్ అవుతుంది ఫస్ట్ ఇయర్కి. అన్న ఇలాంటివన్నీ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా అంటే మేము బెస్ట్ ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తాం. హ్యాకర్ ర్యాంక్ అండ్ లేట్ కోడ్ ఈ 2 ప్లాట్ఫామ్స్లో మీరు కానీ ట్రై చేస్తే ఈజీ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చేయొచ్చు. యూజింగ్ సి, పైథాన్, జావా ఇష్టం వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో సి ప్రిపేర్ అయితే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు ఈజీ లెవెల్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఏ యూట్యూబ్ ఛానల్ ప్రిఫర్ చేయాలన్నా అంటే అప్నా కాలేజ్ అండ్ కోడ్ విత్ హ్యారీ ఇవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 2 వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇది ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్. నౌ వీ విల్ మూవ్ టు సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మీరు సి నేర్చుకుంటారు కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మీకు బెస్ట్ లాజికల్గా ఇంప్రూవ్మెంట్ కావాలంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం డిఎస్ఏ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎక్కువగా చేయండి. లైక్ జావా ఆర్ C++. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, DBMS అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీ కెరియర్లో బెస్ట్ ఉంటుంది. మీ ప్లేస్మెంట్స్లో ఎక్కువ యూజ్ ఉంటాయి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ట్రై చేయాలంటే 150+ DSA ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇన్ లీడ్ కోడ్ మేము ఆల్రెడీ పైన సిలో ఎలా ఈజీ లెవెల్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తారో అలానే డిఎస్ఏలో కూడా 150+ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ ఇయర్లోనే మేక్ అట్లీస్ట్ 2 to 3 మినీ ప్రాజెక్ట్స్. అది మీకు బెటర్ ఉంటుంది మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి. అండ్ కమ్ టు థర్డ్ ఇయర్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మనం చాలా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కవర్ చేసాం. సో థర్డ్ ఇయర్కి వస్తాడు వెబ్ డెవలప్మెంట్ ఆర్ యాప్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. థర్డ్ ఇయర్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన స్కిల్స్ మీద. ఏదైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో ఫుల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నామో అవన్నీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్ ఇట్లాంటి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మీద ఒక ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ అయినా చేయాలి. అండ్ థర్డ్ ఇయర్ ఫైనల్కి వస్తాడికి అట్లీస్ట్ మీరు 3 to 4 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పక్కాగా చేసుకొని పెట్టుకోండి. ఇంత పెద్ద కాంపిటీషన్లో అట్లీస్ట్ 3 to 4 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఫైనల్ ఇయర్కి వస్తుంది. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ ఇప్పుడు మీరు అప్లై టు సమ్మర్ ఇంటర్న్షిప్. ఇవన్నీ డిసెంబర్ టు జనవరి స్టార్ట్ అవుతాయి. మీ స్మాల్ ఇంటర్న్షిప్స్ చేసుకుంటూనే ప్రాక్టీస్ మాక్ ఇంటర్వ్యూ కూడా చేయడం చాలా బెస్ట్ అని చెప్తున్నాను. డిఎస్ఏ కూడా రెగ్యులర్గా చేయాలి. మెయిన్గా మీరు ఫోకస్ పెట్టాల్సింది డిఎస్ఏ మీద. ఫైనల్గా 4th ఇయర్లో ప్లేస్మెంట్ కోసం ఏం చేయాలని చూస్తే 4th ఇయర్లో జస్ట్ సైడ్గా చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోండి బెటర్. అండ్ మిషన్ లెర్నింగ్ కూడా ఆప్షనల్గా పెట్టుకోండి బికాజ్ ఇది చాలా ట్రెండింగ్గా ఉంది. సో మీరు అట్లీస్ట్ బేసిక్స్ పెట్టుకొని మిషన్ లెర్నింగ్ బేసిక్ నేర్చుకుని పోతే చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ చాలా అవసరం మీ రెజ్యూమే కోసం. అనవసరంగా మాత్రం రెజ్యూమేలు ఏవి పడితే అవి మాత్రం పెట్టకండి గైస్. మీ గురించి ఇంటర్వ్యూయర్కి మాత్రం ఏమీ తెలియదు. సో మీరు ఎట్లాంటి రెజ్యూమే ప్రిపేర్ చేస్తారో దాని మీదనే మీ క్వశ్చన్స్ మొత్తం బేస్ అయి ఉంటాయి. సో మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్లో యూనిక్ ఐడియాస్తో వెళ్ళండి. కావాలంటే మీరు ChatGPTని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మాత్రం ఎక్కువగా DSA అండ్ DBMS అండ్ కంట్రోల్ నెట్వర్క్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు ఫైనల్ ఇయర్లో పక్కాగా ప్లేస్మెంట్స్ కొడతారు. వీడియోలో ఎక్కడ డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి మేము రిప్లై ఇస్తాం.
సో డైలీ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి. మీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం. ఇక్కడి వరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.